ఇక డెడ్ లైన్ ముగిసింది. ఇక యుద్ధమేనంటోంది గులాబీ దళం. రేవంత్ సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ లీడర్లు అడుగులు పడుతున్నాయి. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తుంది కారు పార్టీ. రైతు భరోసా, రుణమాఫీ అంశాలపై పోరు చేసేందుకు రెడీ అవుతోంది. అనేక గ్రామాల్లో పూర్తిగా రుణమాఫీ అవ్వలేదని, అందరికీ రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే షాబాద్ రైతు దీక్ష సక్సెస్ కావడంతో జనవరి 21న నల్గొండలో రైతు దీక్షకు సన్నద్దమవుతోంది. అలాగే పార్టీ ఫిరాయింపుదారులపై న్యాయ పోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టును ఆశ్రయించారు గులాబీ లీడర్లు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. ఇక కొత్త రేషన్ కార్డుల సమస్యలపై పోరాడేందుకు బీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక డెడ్ లైన్ ముగిసినట్టుగా తెలుస్తోంది. యుద్ధానికి సై అంటుంది గులాబీ దళం. సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ లీడర్లు అడుగులు పడుతున్నాయి. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తోంది కారు పార్టీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, మరి రైతు భరోసా, రుణమాఫీ అంశాలపై పోరు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలా గ్రామాల్లో చూసినట్టయితే రుణమాఫీ కూడా అవ్వలేదు కొంతమందికి. సో దీనికి సంబంధించి కూడా గట్టిగా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ రెండు విషయంలో కూడా మాట తప్పిందని చెప్పేసి ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. స్థానిక సమస్యల్లో ఎన్నికల్లో సంబంధించి ఖచ్చితంగా ఈ అంశాన్ని రెండింటిని, రైతు రుణమాఫీని రైతు భరోసాని అస్త్రంగా మలుచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా రైతు రుణమాఫీ కాని వారు చాలామంది ఉన్నారు. వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అదేవిధంగా రైతు భరోసా, ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఖచ్చితంగా అసలు ఎవరికి ఇస్తారనేది ఒక స్పష్టత లేదు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. ఆనాడు ఎన్నికల హామీలో ఖచ్చితంగా ఎకరానికి 7,500 అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 రూపాయలు మాత్రమే ఎకరానికి ఇస్తామని చెప్పేసి అనడంతో సో ఇక రేవంత్ రెడ్డి కూడా మాట మార్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈ నెల 21న రైతు దీక్ష పేరుతో నల్గొండలో కూడా ఒక దీక్ష ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న నల్గొండ రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఈ దీక్షకు తరలించి దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరుకోబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా, సూర్యాపేట ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి అందరూ కూడా మొత్తం రైతాంగాన్ని అందరినీ కూడా నల్గొండకు తరలించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే నల్గొండలో ఇప్పటికే చూసాం మనము, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. కాబట్టి పోయిన శాసనసభ ఎన్నికల సమయంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా రైతులందరినీ ఒకతాటి తీసుకొచ్చిన తర్వాత స్థానిక సమస్యల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సత్తా చాటాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా నల్గొండలో కూడా రైతు దీక్ష పేరుతోటి ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇక దీని తోడుగా వరుసగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు మాత్రం మొత్తం ప్రతి ఒక్క నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రైతు దీక్ష ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. 119 నియోజకవర్గాల్లో పూర్తి చేసిన తర్వాత ఒక భారీ బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ భారీ బహిరంగ సభకు కేసీఆర్ని ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆనాడు భారీ బహిరంగ సభకు కేసీఆర్ కూడా హాజరవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఇక చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు అన్ని కూడా గారెడీలుగా మాత్రమే మిగిలిపోయాయి. అర గ్యారెంటీ కూడా పూర్తి చేయలేదు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. సో ముఖ్యంగా నిరుద్యోగ భృతి విషయం, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు కానీ, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఇవన్నీ చూసుకున్నట్టు మాత్రం ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. కాబట్టి సో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి సంబంధించి మాత్రం ఇప్పటికే చూసాం మనము, 10 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. కాబట్టి వీరిపైన అనర్హత వేటు చేయాలని చెప్పేసి గతంలోనే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఈ మధ్యకాలంలో. సో సుప్రీంకోర్టులో 3 పైన ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు. మరో 7 పైన రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఇది రేపు లేదా ఎల్లుండి, అంటే సోమవారం లేదా మంగళవారం లేదంటే బుధవారం, ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా విచారణకు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా వారిపైన, అంటే ఎవరైతే పార్టీ మారారో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు కొంత ప్రశ్నార్థకం
ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. సో ఖచ్చితంగా రానున్న రోజులలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది ఆయన నిన్న కూడా చూసాం మనం, ఆయన షాబాద్లో రైతు దీక్ష పేరుతోటి అక్కడ సభ నిర్వహించిన తర్వాత మీడియా చిట్చాట్ కూడా నిర్వహించారు. ఈ 2025లోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మాకు ప్రతి నియోజకవర్గాన్ని కూడా 3 చొప్పున అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థులు కూడా డోకా లేదు. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఒకవేళ తిరిగి మళ్ళీ పార్టీలకు కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. వారు వస్తానా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించామని చెప్పేసి కూడా తెగేసి చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి, ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని కూడా ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన సంబంధించి ముఖ్యంగా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల అంశం, ముఖ్యంగా రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కానీ రేషన్ కార్డులో విషయంలో పెద్ద గందరగోళం నెలకొందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. అర్హులైన వారికి ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇంతవరకు రాలేదు. చాలా చోట్ల అప్లై చేసుకున్నప్పటికి కూడా చాలా వరకు ఫిల్టర్ చేసి అర్హులైన వారు ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా రేషన్ కార్డులు అందజేశారు. కాబట్టి దీనిపైన కూడా ఖచ్చితంగా ఒక రేషన్ కార్డుల అంశాన్ని కూడా ఒక అస్త్రంగా మలుచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఖచ్చితంగా ఇక వరుసగా ఇక నుంచి చూసుకుంటే ఏడాది పాలనకు సంబంధించి 6 నెలల గడువు వరకు ఇవ్వాలని భావించింది అధికార కాంగ్రెస్ పార్టీకి. కేసీఆర్ కూడా అదే చెప్పడం జరిగింది. అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 6 నెలల వరకు కూడా ఎదురు చూసిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అవి నెరవేరకపోవడంతో సో ఏడాది కూడా పూర్తయింది. కాబట్టి సో ఇక ఖచ్చితంగా ఒక దూకుడు పెంచాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎప్పటికప్పుడు కేసీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా సీనియర్ నేతలతోటి ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. ఖచ్చితంగా ముందుకెళ్లాలి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఆనాడు తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి కానీ అదేవిధంగా తులం బంగారం కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా రానున్న రోజులలో తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక సత్తా చాటాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అమల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.